బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ముఖ్యం. చిరునవ్వు, మౌనం అనేది రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. ఆలస్యం అవుతుందని పనులు ఆపొద్దు, ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గరకు మళ్ళీ మాట కలుస్తుందేమో కానీ మనసు ఎన్నటికీ కలవదు. పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. నువ్వంటే ఇష్టం లేదని ఎవరు నోటితో చెప్పరు, వారి ప్రవర్తన వల్ల మనమే అర్థం చేసుకోవాలి మనమంటే ఇష్టం లేదు అని. మన దగ్గర ఏమీ లేనప్పుడు నిజాయితీగా అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ అయిన వాళ్ళ దగ్గరకు మాత్రం అస్సలు పోకూడదు. జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. మీరు ఎంత నెమ్మదిగా వెళితే తొక్కడం మరియు మీ సమతుల్యత కాపాడుకోవడం అంత కష్టంగా మారుతుంది. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తాడు. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమితోనే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు. ధర్మం విలువ ఎంత తరిగినా అది ఎప్పుడు నశించదు. అధర్మం విలువ ఎంత పెరిగినా అది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తావో అది ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి. ఒకరోజు నువ్వు అనుకున్నట్లు లేదని ఆ రోజున చెడుగా అనుకోవద్దు. ఇంకా చాలా రోజులు మిగిలి ఉన్నాయి. ఒకరోజు బాగాలేదని జీవితాంతం అలాగే ఉంటుందనుకోవడం పొరపాటు. మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. ఇద్దరు స్నేహితులు విడిపోయారు అంటే ఒకరితో ఒకరికి అవసరమైన తీరి ఉండాలి, లేకపోతే మూడో వ్యక్తి చెప్పిన మాటలు విని నమ్మి ఉండాలి. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలు అవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలు అవుతారు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవ పాఠాల పుస్తకం ద్వారా అందజేసేదే జీవితం. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వాడిని, ఏ పని చేయకుండా సోమరిపోతులా తిరిగే వాడిని, అనారోగ్యంతో బాధపడే వాడిని, అందంగా లేని వాడిని ఏ స్త్రీ భర్తగా పొందేందుకు ఇష్టపడదు.